హలో చెప్పండి. హలో హలో ముసలమ్మడా ఫ్లో కంటిన్యూ చెయ్యి. ఆ డ్రమ్ములు నీళ్ళు పట్టిపోంట పట్ల నిన్న వస్తాండ్రి మళ్ళీ నిన్న రాలే. బా స్విమ్మింగ్ పూల్ ఏముందినా స్విమ్మింగ్ పూల్ పెయింటివే అవునా ఫుల్గా కొట్టింటావు. ఇంకా పిల్లలు జోబీలో చాక్లెట్లు డబ్బులు చిల్లర, జోబీలో చాక్లెట్లు డబ్బులు చిల్లర నోట్లు. నిన్న ఇచ్చినావు కదా, ఈత పోతానావని ఇచ్చిపోయినావు నువ్వు ఆడ పోగొట్టుకుంటావని. ఆయన నీవన్నీ ఇట్లుంటాయి చూడు. ఏముంటాయి నీకు ఇచ్చిపోతేమి నమ్మకం కదా నువ్వంటే. అలా అప్పుడే అడిగేది అలా ఉంటాంటే కదా రెండుసేపు అంటే పెట్టుకో కాదు ఎట్లా లేదు ఎట్లా ఉందినా ఎట్లుంటుందిలే. నేను కూడా లేకపోతే ఇంకెట్లుంటుందోలే కానీ నీకు వద్దులేనా అట్లా రద్దన్నమాట. ఉండు అది కాదులే ఉండు. నీకు ఇప్పుడు మామూలు మంది తినలే ఫోన్లు బాగా మాట్లాడుకుంటే కూర్చున్నా. 1.5-2 గంటల బయట కూర్చోండి. ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? చెప్తా ఉండు, నువ్వు మధ్యలో ఏం మాట్లాడద్దు. మరసంగా చూడు. ఎవరితోనా భాస్కర్ ఆ పిల్లోడు ఊరికే ఫోన్లు చేసి చంపుతున్నాడు. ఒకటి నేను చెప్తాడు. ఎవరోడా చేస్తాడు ఉండు భాస్కర్. హలో ఫోన్ చేద్దా విజయ్ దేవరకొండ మాల్కాటికి వస్తున్నాడు. మీరు 5 గంటలకు పోయి ఫోటో తీసుకోండి. నీకు ఆల్రెడీ నేను అడ్రస్ పంపించాను. ఎన్ని గంటలకు మాల్ వస్తున్నాడు ఫోటో తీసుకోండి. 10,000 సరేనా? 10,000 విజయ్ దేవరకొండ వస్తున్నా నేను చెప్పినప్పుడు పోండి. ఆయన దిగి లోపల పోయినప్పుడు పోద్దండి. ఆయన బయటకు వచ్చేటప్పుడు తీసుకోండి డబ్బులు. ఫోటో తీసుకోండి, నాకు డబ్బులు పంపించండి. ఆడుకోసన్నా నీకు ఇక్కడ మనూరుకి కాదులే, హైదరాబాద్లోనా షాపింగ్ మాల్కి. 10 రూపాయలు నీకు 10 రూపాయలు అంటున్నా. 10,000 ఇస్తాడు నీకే. ఎందుకురా నీకు షాక్లు అవుతున్నావు? నువ్వు ఉండు నిమిషం. 10,000 అంటే 2 నిమిషాలు కూర్చో. నాకు ఫోన్లో రిటర్న్ చేసేటి ఉన్నాయి. ఒకరి మీద మాట్లాడేటప్పుడు చేసినారు. నీకేటికి ఇవ్వాలి 10,000 నా చంద్రాన్న ఇప్పుడు అల్లు అర్జున్ నాడు అయిపోయింది చూడు, షూట్ అయిపోయింది. క్యారీవాన్లో వచ్చి కూర్చుంటాడు. 15 నిమిషాలు మాత్రమే ఉంటాడు. 15 నిమిషాలు ఫోన్ చేయండి. ఆ టైంలోనే ఫోన్ చేయండి. అల్లు అర్జున్ కూడానా? ఆ టైంలోనే ఫోన్ చేయండి. 15 నిమిషాలే ఉండేది క్యారీవాన్లో. మనం ముందే చెప్తాను చూడు. మళ్ళీ ఆయన షూట్కి వెళ్ళిపోతాడు. నిమిషానికి 500. మరి మీరు ఎంతసేపు మాట్లాడుకోరో నాకు సంబంధం లే. 15 నిమిషాలు మాత్రమే. ఏం లెక్క ఏం హీరోలు. సరే నీకే తెలిసిన వాళ్ళ ఎవరు? ఒక్క నిమిషం మాట్లాడద్దన్నా. కొద్దిసేపు ఊరికే సైలెంట్ కూర్చో. చెప్తే కదా మేము కూడా. ఓ నిమిషము ఎవరు వినకూడదని వచ్చి బయట కూర్చొని చేసుకుంటాను మెత్తిగా. నువ్వు మళ్ళా ఎందుకు వచ్చి తొంగి చూస్తే ఇంకా అందరికి అర్థం కాలేము. ఇంతమంది ఎట్లా తెలుసునా? ఉండరా అని ఒక్క నిమిషం ఊరికి ఉండు. ఎవరు మాట్లాడేది? హాయ్, సునీల్ స్పీకింగ్. హూస్ ఆన్ ద లైన్? కాదు ఈయన ప్రసాద్కి ఇవ్వండి పక్కన. రవిచంద్ర ప్రసాద్కి ఇవ్వండి. అదేలే చరణ్ అంటారు మీరు, మేము ప్రసాద్ అంటాము. హలో అఖిల్ వస్తాను చూడబ్బా రెస్టారెంట్కి, గోల్డ్ ఫిష్ రెస్టారెంట్కి. ఫోటో తీసుకోండి.
ఫోటోకి 5,000 5,000 పంపించండి. బాబా 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 5,000 మళ్ళా చేస్తాలే, వేరే పని మీద ఉన్నా. ఏ లోపడా ఏమి ఏమి తినకు తింటున్నావు? ఎందుకు రా నువ్వు అట్లా షాక్ అవుతున్నావు? ఎందుకు రా నువ్వు అట్లా షాక్ అవుతున్నావు? మళ్ళీ ఏం 1,000 అంటే ఏమి? మొత్తం హీరో టాలీవుడ్లో విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, ఏమి జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, విక్టరీ వెంకటేష్, వీళ్ళందరితో ఫోన్లో మాట్లాడిస్తా. నిమిషానికి 500. నీకు వీళ్ళంతా ఎట్లా తెలుసు? కాల్ విత్ హీరో అని కొత్తది పెట్టినాను నేనే. టాక్ విత్ ఎనీ హీరో అని పెట్టేసినాను. టాక్ విత్ ఎనీ హీరో అని పెట్టేసినాను. నువ్వు ఏ హీరో అయితేనే మాట్లాడుకో. 500 నిమిషానికి. నువ్వు 5 నిమిషాలు మాట్లాడతావా, 10 నిమిషాలు మాట్లాడతావా, అది ఎవరు చెప్పలేరు. మొన్న విజయ్ దేవరకొండ ఫోన్ చేసి మాట్లాడినాడా, గంట సేపు మాట్లాడినాడు. విజయ్ దేవరకొండకి వీళ్ళే 20,000 వేసినారు రిటర్న్. 50,000 వేసినారు రిటర్న్. ఆయప్ప అంతా డబ్బులు ఉన్నాడు అభిమానంతో. విజయ్ దేవరకొండకి ఎంత ఉంటాయి లెక్క? కాదు మళ్ళీ దేవరకొండ తీసుకున్నాడా? తీసుకున్నాడు. మళ్ళీ ఇంకోటి నువ్వు చెప్తే షాక్ అవుతావేమో. ఈచ్ కదనా ఏందినా? కొన్ని సందర్భాలు అట్లుంటాయి. ఇప్పుడు అఖిల్ ఉన్నాడా, అఖిల్ బిర్యానీ తినేకి బట్టలకి 40,000 ఖర్చు పెట్టినారు. వీళ్ళు బెటరు, వీళ్ళు తీసుకునేది అది ఎందుకు అనేది నీకు మళ్ళీ నేను నీట్గా చెప్తాను. ఏమి బయట వినకూడదు ఇవన్నీ. ఏమి నీ ఫ్రెండ్స్లో ఎవరు సర్కిల్లో ఎవరైనా ఉంటే ఒక 20-30 మందిని చూడు. 20-30 మంది చల్ల కొల్లగున్నారు. డబ్బు చూసి సెట్ చేస్తావా? మళ్ళీ ఇంక సెట్ చేయరా నాయన. నేను ఇప్పుడు గంట కూర్చోంటే 6,000 వచ్చింది. కూలి చెప్తానా? నువ్వు తీసుకో ఉంగరామి ఇప్పుడు ఫస్ట్. ఏంటికి నాకు ధైర్యంగా చెప్పిస్తా. మళ్ళీ చేపించినాక నీకు 4 ఉంగరాలు దొరుకుతా. ఒక్క నిమిషం ఉండు. నిజమే కదా? నిజమే ఉండు. నిజమే కదా? నిజమే ఉండు ఒక నిమిషము. మయ్యా ఏం 1,000 ఖర్చు పెట్టినారా? నంబర్ రిపోర్ట్ చెప్తాది. హలో చెప్పండి ఎవరు? నాగార్జున సార్ షూట్లో ఉన్నారండి. మీరు ఒక పని చేయండి, 6:45 అట్లా కాల్ చేయండి, ఇస్తానండి. 45 అట్లా కాల్ చేయండి, ఇస్తానండి. ఓకే అండి. మంచి నేను పిఏ అండి. ఏదో తేడాగా ఉందేంటి? అవునండి. నువ్వు పిఏనా? నీకు తెలుదులే భయ్, నీ మ్యాటర్ ఓపెన్ చెప్తాడు. ఏమి ఎవరు నాగార్జున, విజయ్ దేవరకొండ ఎవరంతా వీళ్ళంతా ఎవరు కాదు నేనే. వాయిస్ ప్రాక్టీస్ చేస్తున్నాను. 6 నుంచి 7 వరకు మహేష్ బాబు, 7 నుంచి 8 వరకు విజయ్ దేవరకొండ, 8 నుంచి 9 నాగార్జున గారు, 9 నుంచి 10 వరకు ఏం మాట్లాడుతున్నావు? చిరంజీవి, బాలకృష్ణ గారు. లాస్ట్ లేట్ నైట్ మన విక్టరీ వెంకటేష్. ఇట్లా ప్రభాస్ గారిది 15 మినిట్సే మాట్లాడేది. ఎందుకంటే మనకు ఇప్పుడు బాలీవుడ్లో దిగినట్లు రేంజ్ పెరిగిపోయింది కాబట్టి. అట్లా ఎవరు తెలుసు? వాయిస్ సేమ్ యాస్టీస్ మాట్లాడితే ఎవడు కనుక్కోలేడు. ఎవరు వాయిస్ అయినా మాట్లాడతా. నీకు ఇంకోటి, ఇంతమంది బిర్యానీలకి వేసినారు, విజయ్ దేవరకొండ తీసుకున్నాడు, బట్టలు తీసుకున్నాడు. ఎవరా విజయ్ దేవరకొండ? అఖిల్ ఎవరు? మహేష్ బాబు ఎవరు? అట్లుంటది మనతో. రామ్ చరణ్ ఎవరు? వాళ్ళు తీసుకుంటున్నారంటే అది నేను తీసుకుంటానా అని అర్థం తిక్కుడా. అది నీ ఎప్పుడు నేను తెలుసుకుంటా. వాళ్ళకేం నంబర్ తెలుసా? అదే కాదని తెలియదు. వాయిస్ అదేనా కాదా తెలియదు. సేమ్ అట్లే వస్తుందో లేదో తెలియదు. వాళ్ళేదో వాతారు, మనం అదేదో ఫోన్లో ఎవరిది మాట్లాడాలా? మహేష్ బాబు మాట్లాడతావా? నేను అభిమాని అనుకో. ఫోన్లో మాట్లాడినట్లా నువ్వు మాట్లాడుతున్నా ఈడ మాట్లాడు. హలో, ఇది 5 ఏళ్ళు, ఇది పిడికి, ఇది 5 ఏళ్ళు, ఇది పిడికిడి. ఏమే
గానకరాలు చేస్తున్నావేమన్నా సమాజాలు చేస్తున్నావా ఏమి ఈ మహేష్ బాబు ఇదేమన్నా మహేష్ బాబు 5 నిజంలో సినిమాలో డైలాగ్ చెప్తాడు దొడ్డుకి కూర్చొని అట్లే మాట్లాడేది లోపల మహేష్ బాబు మాట్లాడుతున్నాము నేను మేనేజ్ చేసుకుంటాలే షూటింగ్ లో ఉన్నానని నీకేం నొప్పా ఇప్పుడు వేరే అంటేనేమో అందరికి కోపం వేరే హీరో చెప్పి ఎవరు చెప్తావు ఫ్రెండ్స్కే నాగార్జునది మాట్లాడుతున్నా ఆయనది ఎంత ముందు ఎవరు నువ్వు బిచ్చం ఎత్తుకుంటా అంటుంది నాగండి సార్ అరే సార్ మీ పెద్ద ఫ్రెండ్స్ సార్ ప్లీజ్ సార్ మీ పెద్ద ఫ్రెండ్స్ సార్ ప్లీజ్ సార్ ఒక్క నిమిషం మాట్లాడు సార్ ప్లీజ్ సార్ నేనంటే చచ్చిపోతాను సార్ నేనంటే మీరు ప్రాణం సార్ కోసుకుంటా సార్ మీకోసం థియేటర్లు వేయించుకున్నాను సార్ మీకోసం ఇవన్నీ వేయించుకున్నాను సార్ ఇవన్నీ బాడీ మొత్తం వస్తుంది శివమణిలో చైన్ ఎట్లా చింపేస్తారు సార్ మీరు పించి చేస్తారు సార్ ఆయన పెట్టేసి వెళ్ళిపోయినాడు సార్ ఆయన పెట్టేసి వెళ్ళిపోయినాడు ఫస్ట్ నువ్వు హలో బాగున్నారు సార్ అంటే మాట్లాడతాడు ఇవన్నీ ఎందుకు నువ్వు ఆయన వెళ్ళిపోయినాడు మరసా మాట్లాడు మళ్ళా సార్ నిజంగా నేను మునిగిపోయినా చూడు నువ్వు మునిగిపోతావు లేదా నేరో రోజు డౌట్ లేదు చెయ్యి హలో చెప్పండి హలో ముసలమ్మడా ఫ్లో కంటిన్యూ చెయ్యి నీకు అప్పుడు నాగార్జున వాయిస్ వస్తుంది స్టార్టింగే రాదు మాట్లాడు హలో సార్ మీరంటే నాకు చాలా పిచ్చి ప్రాణం సార్ హైట్కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం సార్ మీరు అవును సార్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హలో సార్ మీరంటే నాకు ప్రాణం సార్ నేను మీ పచ్చపొట్టు వేయించుకున్నా సార్ కుడి చేయికి అయిపోతుంది సార్ చెప్పండి ఏ లోపల మగమోడా ఎవరు మాట్లాడేదే సార్ చెప్పండి సార్ మీరు నిన్న మీ వాయిస్ అంటే నాకు పిచ్చి ప్రేమ సార్ నాకు అసలు మీ శివమణిలో చైన్ డాక్టర్ బలు ఉంది సార్ నాకు నా పేరు కూడా శివానే సార్ 31వ తారీఖుకి నీ బర్త్డే ఉంటుంది 1వ తారీఖుకి మొగోడని పడిపోతుంది ఏ లోపమ్మడా ఏం దొడ్డు కూర్చున్నావు ఏం పరిస్థితి వాళ్ళకి ఏందో విక్టరీ వెంకటేష్ చెప్పులతో కొడతారు మెట్లతో కొడతారు లోపల నన్ను కొడతారు ఫస్ట్ విక్టరీ వెంకటేష్ మాట్లాడు స్వామి సరిగ్గా మాట్లాడతలే లేడీస్గా మాట్లాడతా వద్దు బావులు మాట్లాడు ఓకే ఫ్యామిలీనా హలో నాయనా నేను మీకే చాలా పెద్ద ఫ్యాన్ అయినా నాకు 45 ఏళ్ళు నాయనా ఒక్క నిమిషం వింటావు నువ్వు గణేష్ మాట్లాడుతున్నాను చెప్పండి ఎవరు ఆ పక్క మీ చెయ్యి చూపించేదంతా నా కళ్ళే చూపించినట్టుగా ఉంది నాయనా బలి నీ చూపులంటే నాకే చూస్తాను ఎవరు అనుకుంటారు మళ్ళీ విక్టరీ వెంకటేష్ అంటే అదే నీ సరే అమ్మా బిజీ ఉన్నాను మళ్ళీ మాట్లాడతాను నీ కన్నంటే అంత ఎక్కువసేపు మాట్లాడు అవునా సేమ్ వచ్చినాయి కదా ఇది ఒకటే కొద్ది బాగా వచ్చింది లోపల బాగున్నానా మళ్ళీ మెట్లతో కొడతారు మన సరిగ్గా మాట్లాడతా చూడు ఆడపావాలంటే కాబట్టి హలో సార్ మీకు పెద్ద ఫ్యాన్స్ సార్ నేను మీ బాడీ చూసే ఏం మాట్లాడుతున్నావు రా మాదర్ చోద్
నువ్వు బాటిల్ ఇట్లా అంటావు చూడు సార్, ఆ స్టైల్ బలూన్ సార్, అసలు అమ్మాయి లాక్కొని ఇలా అంటావు చూడు సార్, మీరు అసలు ఆ బాడీ లాంగ్వేజ్ బలూన్ సార్, మీ బాడీ లాంగ్వేజ్ బలూన్ సార్, మీ సిక్స్ బాడీ సార్. సార్ లేడమ్మా, షూటింగ్లో ఉన్నాడు, మళ్ళీ చేయండి. కొద్ది విజయ్ దేవరకొండది వాయిస్ ప్రాక్టీస్ చేయలే అందుకు. కొద్ది విజయ్ దేవరకొండది వాయిస్ ప్రాక్టీస్ చేయలే అందుకు. మర్చంగా మాట్లాడు, తెలిసిపోతుంది. సరే, నేను బాలకృష్ణ అన్నది మాట్లాడతాను. ఆడబాబు బాగా మాట్లాడు. బాలకృష్ణ అయినది మాట్లాడతాను. అంటే బాలకృష్ణ ఏజ్లో మాట్లాడాలా? ఎవరో పెద్దోళ్ళ టైప్ నువ్వు మాట్లాడు, నేను బాలకృష్ణ టైప్ మాట్లాడతాను. చెప్పండి సార్, మీ బాగా సార్, మీ పెద్ద ఫ్యాన్ సార్, నేను చాలా మీ పెద్ద బాస్ అన్నా, మీ పెద్ద బాస్ సార్. మీకు తొడ కొట్టేదంటే ఇష్టమా? మీరు తొడ కొడతాను, రైళ్లు పోతాయి, కార్లు పోతాయి సార్. సార్ మీ పెద్ద ఫ్యాన్ సార్ నేను. సార్ అది ఒకటి మనకు బాగా అదే తెలుసుకోవాల్సిన గొప్ప చరిత్రల కార్యాలు మనకి చాలానే ఉన్నాయి. ఒక పని చేయండి సార్. సార్ మీకు సార్ మీకు సన్మానం చేయాలనుకుంటున్నాము. నువ్వు వేసుకొని పాడెక్కు, నువ్వు వేసుకొని పాడెక్కు. సార్ 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 వస్తాయి కదా, నమ్మేస్తారు కదా. చెప్పులు తీసుకొని మెట్లతో కొడతారా లోపల, మెట్లతో కొడతారా లోపలికే లోపలడా. మొన్నమో పోడా ఏమన్నా ఎవడని చూస్తే నీ మాటలు నన్ను కొట్టేస్తారు, నాకు ఎవడైనా మాటలు నన్ను కొట్టేస్తారు, నాకు ఎవడైనా. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. చేస్తావా సరిగ్గా చేస్తావా, లేదానికి ఇట్లాంటిదని ఏం చేస్తారవా? నా బొమ్మకి అట్లీస్ట్ బ్లోడో చేసిస్తానికేమన్నా, అట్లీస్ట్ బ్లోడో చేసిస్తానికేమన్నా. రోసే ఫ్యాన్స్ ఉన్నారా ఎవరన్నా? రోసే ఫ్యాన్స్ ఉండరు. ఇప్పుడు మాట్లాడతాడు రోసే. నల్లోడు ఇదన్నా మర్చాలి మాట్లాడు చూడు. ఆమె ఎట్లా ఉంటే ఇష్టం వాళ్ళకి, ఎవరో చేయి వాళ్ళకి ఎవరో చేయి. నేను మీరంటే నాకు చాలా ఇష్టం. ఏంది మాట్లాడుతున్నారండి మీరు అసలు? ఏంది మాట్లాడుతున్నారండి మీరు అసలు? మాట్లాడుతున్నావా? తెలిసే మాట్లాడుతున్నావా? అసలు చెప్పేది మీరు ఒకటన్నా అర్థం చేసుకోండి. అలా సార్ మీరు చేసిన పనులన్నీ చాలా మంచిగా ఉన్నాయి సార్. అసలు ఏ మాట్లాడమని మీరు కాల్ చేశారు సార్? మీరు ఏ మాట్లాడమని మీరు కాల్ చేశారు సార్? మీరు చేసే పనులు ప్రజా సేవలు ఎవరు మాట్లాడుతున్నారు మీరు ఇంతకు? సార్ మాట్లాడుతున్నారు మీరు ఇంతకు? సార్ మీరంటే నేను పెద్ద అభిమాని సార్. మీరు నాకు కొద్దిగా సర్పంచ్ పోటీగా చేస్తాను. సరే సరే ఒకటి చెప్తాను మీకు. ఎందుకు మీరు ఏదైనా కాల్ చేశారు? మీరు ఏదైనా కాల్ చేశారు? అవసరం ఏమి సార్? మీరు నాకు టికెట్ ఇస్తారని సర్పంచ్ గా టికెట్ సినిమాకి సినిమా కాదు సార్. సార్ సినిమాకి పోయి నా కళ్యాణమేనే కాదు సార్. మీరు నాకు సీట్ ఇవ్వాలి సార్. నాకు సర్పంచ్ చెడిపోయిన బస్సు ఒకటి ఉంది, దాంట్లో మీరు ఏనగాలో సీట్ తీసిన బస్సు ఒకటి ఉంది, దాంట్లో మీరు ఏనగాలో సీట్ తీసుకోండి సార్. సీట్ కదా సార్, ప్లీజ్ సార్. నాకు నేను ఏ లోఫ్రోడా కట్ చేసిన యాస్టీస్ ఉంది. కది కొద్దిగా లాస్ట్ లేదు. నువ్వు బస్సు టికెట్ అంటున్నావు. బస్సు సీట్ కావాలంటే బస్సు చెడిపోయిన బస్సులో సీట్ నువ్వే తీసుకొని చెప్పిన నిజంగా వర్కౌట్ అవుతుంది. చెప్పు తీసుకుని కొడతారు, ఇది ఒకటి. చెప్పు తీసుకుని కొడతారు, ఇది ఒకటే. ఇదిను కొద్దిగా ఇంట్రెస్ట్ బాగా మాట్లాడినావా లోపడా? ఇట్లాడవన్నీ పరిగమాలని లేనివన్నీ ఐడియాలు చెప్పినావు అనుకో, నేను నరికేస్తారు నీకే. 30 మందితో నువ్వు మాట్లాడిస్తేనే నీ ఉంగరం వచ్చేది. నువ్వు ఆల్రెడీ కమిట్ అయినావు. ఒక్కసారి కమిట్ అయితే చెప్పులతో కొడతారు. కమిట్ అయితే నా లోడలు అయితే వద్దా? నాకు ఫస్ట్ నేను మెట్తో కొడతారు నా వాళ్ళు, చెప్తా కొడతారు ఊరిని ఏంటి దిగుతున్నావు? ఏం నీకు మాట్లాడ పెద్ద బిల్డప్ తాజ్మహల్ గీజ్మహల్ అనుకోని ఎందుకని మర్యాద ఇస్తాను వాళ్ళంతా ఇట్లా లోపలాడు. నాకు వస్తాయి మంచి కూతురు. నీకు రానప్పుడు నోరు మూసుకొని కింద మీద కూర్చోాలా. ఆర్థికంగా ట్రై చేసినావు అనుకో డబ్బులు సంపాదనే సొట్టవంకరం పెక్కలా పోతావు. చెప్పు
నాశనం అయిపోతావు. చెప్పులు ఇస్తారు నేను చెప్తాడు. ఈ తుడిదిరాదు కాక నన్ను కొడతారు. నేను మేనేజ్ చేసుకోగలను. నా వాయిస్ బొంగులో ఉన్నాయా? బొంగులో ఉన్నాయా? అలా మాట్లాడితే నేను ఇలా మాట్లాడతాను. ఏం మాట్లాడు నువ్వు? ఏదో రాడు చెక్కినట్టుంది. నేను ఊర్లే పవర్ స్టార్ ఫ్యాన్స్ లేపుతారు ముందునే. తప్పుగా లేపేకి లేవా? తప్పుగా మనలే. నువ్వు వాయిస్ సర్దింటారు వాడ ఫస్ట్ వచ్చింది మాట్లాడతా. అందరు ఫ్యాన్స్ కలిపి నీకే చెక్కుతారు పెద్ద రాడికే చెక్కుతారు పెద్ద రాట్. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నా. రాట్ అల్లు అర్జున్ మాట్లాడుతా ఉండు. ఈ రోజు వద్దులే, రేపు మాట్లాడతా. ఈ రోజు వద్దులే, రేపు మాట్లాడతా. మాట్లాడరానుడు నోరు ముగ్గురు కూర్చోాలా. చిల్లరవన్నీ చేయొద్దు. నువ్వు ఇది మాట్లాడుతూ చేద్దునా? ఇది మాట్లాడు మాట్లాడు అంటే రామారావు మాత్రమే మాట్లాడు. పుట్టింటోళ్ళు తరిమేస్తారు, పుట్టింటోళ్ళు తరిమేస్తారు. నేను ఊర్లో నుంచి తరిమేస్తారు. నీ పుట్టింటోళ్ళు లేడికి పుట్టింటోళ్ళు తరిమేసినారంటే నువ్వు టేక్ చెక్కగాడని. ఆడవాళ్ళకు ఉంటారు పుట్టింటోళ్ళు. నీకెందుకు పోతావు పుట్టింటికి? ఎందుకు పోతావు పుట్టింటికి? ఆడేస్తామైంది పాట. నీ పోరాలే నాయనా నువ్వు అంటే పాట నాయనా నువ్వు అంటే పాట బాబు లేవు. మీరు ఎవరైనా నేను చాలా రెండు మోషన్స్ వచ్చి నీకు మోషన్స్ వచ్చి 30 రోజులు అయినట్లు మాట్లాడతాను. మోషన్స్ వచ్చి 30 రోజులు అయినట్లు మాట్లాడతాను. ఆడాలి మోషన్స్ కదా బ్రదర్. ప్రతి తెలుగు వ్యక్తి, ప్రతి తెలుగు పౌరుడు అట్లా మాట్లాడరా వాయిస్. నేను మాట్లాడతాను బ్రదర్ అంట. అయ్యా అయ్యా బిచ్చమేంది? నేను చాలా మంచి రాజకీయాల్లో మంచి ప్రవర్తిస్తాను. మీకు అందరికి మేలు చేస్తా. నాకే ఓట్లేయండి, వేసి కల్పించండి నాయన. ఇంతకీ ఎవరు నాయన? ఇంతకీ ఎవరు నాయన? తెలుసా నీకే? ఎవరికి తెలియదు. నీ కొనికి తెలిసిట్టు అది కొమ్మదేసి నువ్వే ముసలోడైనాకేమో అది. ఏ లోఫర్ పోయి 30 మంది సెట్ చెయ్యి. రాజశేఖర్ రెడ్డి వాయిస్ తెలుసా? ఎందుకురా ఊరికే అంటావు రాజశేఖర్ రెడ్డి వాయిస్? అది మళ్ళా ఆయన అడుగున్నాడు పాప. ఆయన వాయిస్ నీకు రాకపోయినావు, ట్రై చేసినావు, స్పూన్. ఆయన గుర్తు చేసినావు సంతోషమే, స్పూన్. ఆయన గుర్తు చేసినావు సంతోషమే. పోయి 30 మందిని సెట్ చేసుకో. మనకి హీరోసే, రాజకీయ నాయకుల వాయిస్లో అవసరం లేదు. అర్థమైందే? పోయి చెప్పు తీసుకొని ఎవరు నేను ఏదోటి మేనేజ్ చేస్తా పోరా ఫస్ట్ 30 కాల్స్ ఏదోటి అయిపోయి సరేనా నేను చేస్తా. నేను నీకు తెలుసు మనం తగ్గే టైప్ కాదు ఏదో రకంగా. అట్లా లేదు. మాటంటే మాటే 30 మంది కాల్స్ అయిపోయిన వెంటనే నీవు ఇచ్చేస్తావు ఉంగరం. పో నేను చేపిస్తుందనా? నేను కూడా ఇచ్చేస్తారా? పో అన్నా కదా. పో ఊరిని డబ్బులు ఇచ్చిన పో 30 మంది సెట్ చేయి. మాట మీద నిలబడవా అంత ఇడిచిపెట్టు. రింగు పోయిందని ఓటుకో. మాట తప్పింది, రింగు తప్పింది అనుకో. ఇప్పుడు ఇస్తావా? నేను పోయి ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకుంటా. ఏమని? సార్ నా పలాని వ్యక్తి పలాని ఇట్లా చేసినాడు, పలానా మొత్తం అంతా బకరాలు చేస్తున్నాడు, ఇప్పుడే కొత్తగా అవన్నీ కంపెనీ పెట్టినాడు, బ్రోకర్ కంపెనీ పెట్టినాడు అని కూడా చెప్పేస్తా. చెప్పు బ్రోకర్ కంపెనీ పెట్టినాడు. నేను పెట్టింది నేనే సార్. అంతా లోపల నుండి చూసుకునేది వీడే సార్. పిలిపించేది వీడే, పంపించేది వీడే. కర్త కర్మ క్రియ అంతా వీడే సార్. పేరు కోటి నాది ఉంది సార్ అంట. లోఫ్రోడా ఎట్లా పోయి నాకే పెడతావా? అంతే. నువ్వు లేనిపోనివన్నీ సృష్టిస్తే ఇంకా నేను ఊరికే ఉంటాను. నేను సృష్టిలేనా? నీకంటే ఎక్కువ సృష్టిస్తా. మామూలుగా ఉండదు. అర్థమైందా? ఉంగరం మీకు 30 మంది కాదు 20 మందిని చూడుకో. లేట్ చేతుకో. సరే చూస్తాను. చూసేది కదా, డబ్బులు కూడా పడాల. లేదు వాయిస్ నాకు తెలిసి 99% మ్యాచ్ తీసుకొని మెట్లో కొడతారే. లోపల కూడా పోయి సావు. ఈయనలే కదా నువ్వు కూర్చో, నేను పోతా. దాని ఇద్దరు పోదాము రా. నంబర్లు ఎవరెవరు ఉన్నారు ఫోన్ చేయి. బాగా మాట్లాడు. వాళ్ళే మాట్లాడిస్తాడు హీరోలతో చెప్తాడు. లోపల పోయి ఫస్ట్ ఆ పని చేయి. 30 మంది కాకపోయినా 3 మందిని చూడు ఫస్ట్ సార్. దానివరా